చంద్రగ్రహణం అంటే ఏంటి? చంద్రగ్రహణం పడుతున్న సమయం లోపల అందరూ జాగ్రత్తలు వహించాలంటారు. అటు గర్భిణీ స్త్రీలు అయితే కదలొద్దు అని చెప్పేసి ఒక అది నానుడి ఉంది. అది పెద్దలు చెప్తుంటారు. అసలేంటి ఇది గ్రహణం, దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. దీనికి ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశికి సంబంధించి ఒక గ్రహణం పడుతుంది. పుబ్బా నక్షత్రం సింహరాశి కూడా, పుబ్బా నక్షత్రము మగా నక్షత్రం సింహరాశి ఎవరైతే జాతకులు ఉంటారో వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఆ కిరణాలు పడకుండా జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని గ్రహణం పట్టే సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు స్నానం చేసి, ముఖ్యంగా ఈరోజు ఉదయం అల్పాహారం పాలు కానీ పండ్లు కానీ స్వీకరించి మధ్యాహ్నం 3 గంటలకు స్నానం చేసి 3 గంటల 19 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడాను ఏదైనా జపం చేస్తూ లేకపోతే పూజ చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు కనబడే సమయం ఎప్పుడంటే సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 45 నిమిషాల వరకు మాత్రమే, మనకు 45 నిమిషాల సమయం మాత్రమే మనకి గ్రహణం కనబడుతుంది. ఆ సమయంలో మొత్తానికి బయటికి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు భోజనం స్వీకరించి కదలకుండా ఈ కిరణాల యొక్క గర్భం పడకుండా ఉండడం కోసం అది మనకు ఆచారం ఉంది. సైన్స్ కూడా చెప్పబడింది. కిరణాలు వాళ్ళకు పడకూడదని చెప్పబడుతుంది. ఆ కిరణాలు పడకుండా జాగ్రత్త తీసుకొని హాయిగా రెస్ట్ తీసుకోవడం మంచి ఉద్దేశం. ఇలా పౌర్ణమి, హోలీ, నిన్న కామదహనం జరిగింది. అయితే ఈ హోలీ, ఈ చంద్రగ్రహణం అనేది ఒక అడ్డుగా మారింది. ఇవాళ జరుపుకోవాలా, రేపు జరపాలి అనే ఒక మీమాంస ప్రజల్లో ఉండింది. సంబరాలు ఎప్పుడు జరుపుకుంటే బాగుంటుంది అంటారు? ఈ చంద్రగ్రహణం దానికి ఏ విధంగా అడ్డుపడింది అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ హోలీ పండుగ